లేసింది వాకిళ్ళు వచ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది ఆడబిడ్డలు ఇంటింట నిందే అమ్మ నాన్న గుండెంతో పొంగే సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే పచ్చాని పల్లె మప్పుల్లో లేసింది వాకిళ్ళు ఉట్టి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ వాకిట్లో పెట్టి జైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. వేలాదిగా తరలి వచ్చిన మహిళలతో అక్కడ సందడిగా మారింది. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలతో ట్యాంక్ బండ్ తీరం మొత్తం పులకించిపోతోంది. రంగురంగుల పూలతో తయారు చేసిన బతుకమ్మలు కనువిందు చేస్తున్నాయి. బతుకమ్మ ఆడేందుకొచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంది ప్రభుత్వం. సీసీ కెమెరాలతో పాటు షీ టీమ్స్ కూడా అందుబాటులో ఉంచింది. ట్యాంక్ బండ్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు పోలీసులు. రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపుకు చర్యలు చేపట్టినట్లుగా చెప్పారు. సందుగలో ఉన్న కొత్త బట్టలే ఒంటిపైకి వచ్చేసి ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ ఉత్సవాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావ్యాన్ని అడిగి తెలుసుకుందాం. కావ్య, బతుకమ్మ సందడి ఎలా జరుగుతోంది, అలాగే ఎంతమంది మహిళలు ఇప్పటి వరకు పాల్గొన్నారు? హైదరాబాద్ లో ఘనంగా జరుగుతుంది. 9 రోజుల పాటు జరిగిన సంబరాలు ఒకటైతే ఇవాళ బతుకమ్మ ఘాట్లో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు చాలా ప్రత్యేకమనే చెప్పొచ్చు. ఎక్కడ చూడు ప్రత్యేకంగా ఈ బతుకమ్మ ఘాట్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా రంగురంగుల పూలతో పూల వనంగా మారింది. ఆ గౌరమ్మని పూజిస్తూ పాటలు పాడుతూ ఆటల్లో ఆడుతున్నారు మహిళలు. మనం చూస్తున్నాం ఇక్కడ కూడా బతుకమ్మ ఘాట్ లో 4 గంటల నుంచే ఇక్కడ బతుకమ్మ ఘాట్ లో బతుకమ్మ సంబరాలు ప్రారంభమయ్యాయి. తీరొక్క పువ్వుని తెచ్చి బతుకమ్మగా పేర్చి మహిళలు ఆడుతున్నారు. మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్దమ్మ, సద్దుల బతుకమ్మ అంటే ఎందుకు అంటారు? సద్దుల బతుకమ్మ రోజు బతుకమ్మని ఎట్లా చేస్తారు? ఏమేమి నైవేద్యాలు పెడతారు? పులిహోర, పెరుగన్నము, మలీజా, బెల్లము గోధుమ పిండి కలిపి మలీజా చేస్తారు. మరి బతుకమ్మని ఎందుకు నిమజ్జనం చేస్తారు? ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు? నిమజ్జనం చేస్తారు కదా, బతుకమ్మని కూడా నిమజ్జనం చేస్తాం. అదే గంగమ్మను గౌరమ్మను కలిపేస్తాం అన్నమాట. గౌరమ్మని కలిపేస్తాం. గంగమ్మ గౌరమ్మ ఒకటే. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ మహిళల పండుగ ఇది? మరి ఇక్కడ బతుకమ్మ ఘాట్ లో ఉండే ఏర్పాట్లు ఎట్లా అనిపిస్తున్నాయి మీకు? బాగున్నాయి, చాలా బాగుంది. పూర్తిగా పిల్లలను కూడా చూడొచ్చు. చిన్న చిన్న పిల్లలను కూడా ప్రత్యేకంగా అలంకరించి వాళ్ళకు బతుకమ్మ అంటే ఏంది అనేది కూడా మహిళలు తీసుకొని వచ్చి మరి వాళ్ళకి చూపించడమే కాదు, ప్రాక్టికల్ గా బతుకమ్మ ఎట్లా చేస్తారు అనేది కూడా వాళ్ళకి నేర్పిస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మనతో ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాం. చూసినాం పిల్లలు కూడా అప్పటి నుంచి బతుకమ్మలు ఆడుతున్నారు. వాళ్ళకు కూడా చిన్నగా ఇంత ఉన్నా కానీ పాటలు కూడా పాడుతున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి సాంప్రదాయం? చాలా బాగా అనిపిస్తుంది. మాకు అన్ని ఫెస్టివల్స్ కన్నా చాలా ఇష్టమైన ఫెస్టివల్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పటి నుండే వాళ్ళకు కల్చర్ అంటే ఏంటో నేర్పించడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా పాటలు కూడా నేర్చుకొని వాళ్ళు ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నారు పండగ. పాట పాడుతుంటారు. బతుకమ్మ పాట వచ్చా? బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, కర్ణించరవమ్మ ఉయ్యాలో, కాపాడు మమ్మేలు ఉయ్యాలో,
శంకరి పార్వతి ఉయ్యాలో శాంభవి నివ్వమ్మ ఉయ్యాలో కాశీమల్లె పూలు ఉయ్యాలో కనకాంబరాలతో ఉయ్యాలో మందార పూల ఉయ్యాలో. చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు కూడా బతుకమ్మ ఆటలు పాటలు పాడుతున్నారు. తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలను వాళ్ళకు చిన్నప్పటి నుంచే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అలవాటు చేస్తున్నారు. ఒక పక్క ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాట్లో బతుకమ్మ వేడుకలు జరుగుతున్నాయి. మనం బతుకమ్మ ఘాట్లు ఉన్నాం. ఈ ఘాట్ల దాదాపు 6 గేట్లు నిమజ్జనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక పక్క నిమజ్జనం కూడా జరగడానికి జిహెచ్ఎంసి ఒక్కొక్క ఘాట్ల 7-8 మంది ఉండుకుంటా నిమజ్జనం కూడా సాఫీగా జరిగేటట్లు చేస్తున్నారు. మనం ఆ సిబ్బందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ నుంచి బతుకమ్మలు తీసుకొని వస్తున్నారు మహిళలు, వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఎక్కడ కల్పిస్తున్నారు? మీరు ఎట్లా వాళ్ళకి గైడ్ చేస్తున్నారు? అంటే మేము సీరియల్ వైజ్ పంపిస్తున్నాం మేడం. సీరియల్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా, స్లిప్ కాకుండా చెప్పులు ఇప్పి సీరియల్ వైజ్ లో పంపిస్తున్నాం. మేము ప్రతిసారి వస్తాం. మా ఆఫీసు మల్లారెడ్డి డిపార్ట్మెంట్ సీరియల్ వైజ్ పంపిస్తుంటాం. ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ సీరియల్ వైజ్. మన ఘాట్లో కూడా చూడొచ్చు. ఈ ఘాట్లో దిగడానికి నిమజ్జనం చేయడానికి బతుకమ్మని ఆ గంగమ్మ ఒడికి చేసడానికి రావాలంటే ఒక 6 మెట్లు దిగి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. వచ్చినాక కూడా ఇక్కడ నిమజ్జనం చేయడానికి అన్ని అధికారులు ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. ఇక్కడ లైట్స్ పెట్టినప్పుడు కూడా ఇన్ కేసు లైట్స్ కనిపించకుండా ఉండడానికి కూడా మహిళలు ఎటువంటి ఇబ్బంది పడకుండా జిహెచ్ఎంసీ ఇక్కడ సిబ్బంది దగ్గరుండి మరి నిమజ్జనం చేస్తున్నారు. వాళ్ళు కూడా ట్యాంక్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఒక ఫెన్సింగ్ అనేది కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ నిమజ్జనం చేసిన బతుకమ్మలను కూడా వెంటనే తీసి బుట్టలో ఆ పూలను కూడా వేస్తున్నారు. ఎందుకంటే సాగర్ కూడా అట్లీస్ట్ పూలతో కూడా కలుషితం కాకుండా ఉండాలనే ఒక ఆలోచనతో నిమజ్జనం చేసిన వెంటనే ఆ గంగ నీళ్లు మహిళలకు ఇస్తూ ఆ పూలను కూడా వెంటనే తీసి పక్కన పెట్టడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ నిమజ్జనం చూస్తుంటే మీకు? బాగుంది, చాలా బాగుంది. ఇది ఒక పక్క వాయనాలు కూడా ఇచ్చుకుంటూ ఇక్కడ వాయనాలు ఇచ్చుకోవడం చూస్తున్నారు మహిళలు. నిమజ్జనం అనంతరం ఒకరికి ఒకరు పసుపు కుంకుమలు ఇస్తూ ప్రసాదాలు పంచుకుంటూ సరదాగా సంబరాలను అంబరానంటేలా చేస్తున్నారు. 9వ రోజు సద్దుల బతుకమ్మతో బతుకమ్మ ఉత్సవాలు కూడా ముగుస్తుంటాయి. పూర్తిగా ట్యాంక్ బండ్ ప్రాంగణం కూడా మహిళలతో కలకలలాడుతుంది. మనం చూస్తున్నాం పూర్తిగా ట్యాంక్ బండ్ మొత్తం కూడా ఒక ప్రత్యేకమైన విద్యుత్ కాంతితో ఒక కొత్త కళను సంతరిస్తుంది. మధ్యలో బతుకమ్మ గురించి ప్రత్యేకంగా బతుకమ్మ ఏర్పాటు చేసి కూడా విద్యుత్ కాంతులు చూస్తున్నాం మనం. ఒక పుట్టిలో దాదాపు ఒక 200 పుట్టీలను, దాంతో పాటు పడవలను కూడా ఏర్పాటు చేశారు. అందులో బతుకమ్మలు పెట్టి ప్రత్యేకమైన ప్రదర్శన కూడా పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తిగా అన్ని ఏర్పాట్ల మధ్య నిఘా నీడల మధ్య ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. ఇక్కడ బతుకమ్మ ఘాట్ తో పాటు ట్యాంక్ బండ్ లో కూడా బతుకమ్మ సంబరాలు ఇప్పటికే ప్రారంభమై అంబరాన్ని అంటుతున్నాయి. ఎక్కడో చూడు అట్లీస్ట్ ఈ టైంలో చూస్తుంటే ట్యాంక్ బండ్ ఇది తెల్లవారుజామున లేదు రాత్రి అని తెలియని పరిస్థితిలో కూడా పూర్తిగా విద్యుత్ కాంతుల మధ్య రంగురంగుల విద్యుత్ కాంతులు, రంగు పూలతో మహిళలు ఆటల పాటలతో ట్యాంక్ బండ్ దద్దరిల్లుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ బతుకమ్మ ఘాట్ దగ్గర ఉండే పరిస్థితి. ఓటు స్టూడియో. పందిట్లో మామిడి ఆకు తోరణమై మెరువంగా సినుకు సినుకు పురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు